రీజనల్ రింగ్ రోడ్ గురించి నితిన్ గడ్కరీతో చర్చించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై బీజేపీ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి రాష్ట వ్యాప్తంగా 10 జాతీయ రహదారి నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు. ఆరాంఘర్ నుంచి శంషాబాద్ నుంచి విమానాశ్రయానికి వెళ్లే వారి కోసం సిగ్నల్ ఫ్రీ రోడ్డు పూర్తి అయిందన్నారు. ఫైనాన్స్ కు సంబంధించి ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాలని, త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన జాతీయ రహదారుల ప్రారంభానికి కేంద్ర మంత్రి గడ్కరీ వస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సుమారు 6,280 కోట్ల ఖర్చుతో నూతన జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వము నిర్మించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాని విషయంలో కూడా ప్రత్యేకంగా నితిన్ గడ్కరీ గారితో జరిగినటువంటి సమావేశంలో చర్చించడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఇది తొందరగా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా ఈ ప్రాజెక్టు వీలైనంత తొందరగా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందాలని కూడా చెప్తే వెంటనే దానికి సంబంధించినటువంటి తన మంత్రివర్గ అధికారులకు నా ముందే సమావేశంలో చెప్పారు. ఫైనాన్స్ కు సంబంధించి ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా జరగాలని కూడా కోరాను. కొన్ని ప్రాజెక్టులు ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సి ఉంది, కొన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది. అవి కూడా నేను మీ ద్వారా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాస్తాను.